హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా టఫ్ ప్రొసీజర్. ఇదేదో మేజర్ సర్జరీ. దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడుతూ ఉంటారు. అలాగే మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ భయపడుతూ వచ్చిన పేషెంట్ జర్నీ మనం ఇప్పుడు చూద్దాము. నేను మీ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డెర్మటాలజిస్ట్, కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న పేషెంట్ 26 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్. వాళ్ళ ఫాదర్‌కి బాల్డ్‌నెస్ ఉండడం వల్ల ఇతనికి కూడా చాలా ఎర్లీగా వచ్చింది. సో, దీనివల్ల అతను చాలా డిప్రెస్ అయిపోవడము, చాలా ప్లేసెస్‌కి వెళ్లి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడము, అలా జరిగి చివరికి రిజల్ట్స్ లేక మన దగ్గరకొచ్చారు. అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేయడం జరిగింది. బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ డోనర్ ఏరియా బావుంది కాబట్టి 100% రిజల్ట్స్ మనం అష్యూర్ చేశాము. సో, ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ మనం ఎక్కడైతే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలో అది మార్కింగ్ చేసుకొని, డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్స్ తీసి అండర్ లోకల్ అనస్థీషియా మనం ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ మాత్రమే మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా. ఆ తర్వాత మన రొటీన్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ పేషెంట్ రిజల్ట్స్ ఆఫ్టర్ 6 మంత్స్ కూడా చూడండి. సో, ఆఫ్టర్ 6 మంత్స్ మంచి హెయిర్ లైన్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేవి మనం చూసాము. ఇతను కూడా ఫస్ట్ ఎలా అయితే డిప్రెషన్‌తో చాలా డల్‌గా వచ్చాడో, తర్వాత చాలా యాక్టివ్ అయ్యాడు. చాలా కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ చేశాడు. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్. మీకెలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ అస్.